థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం అమావాస్య ధ్యానం 3 రోజుల పాటు చేస్తున్నాం. ఇది డిసెంబర్ నెల. మనం 2వ అమావాస్య ధ్యానం. గత నెల దీపావళి నరక చతుర్దశి తర్వాత అమావాస్య రోజున మనం చేసుకున్నాం 3 రోజుల పాటు. మరి ఈ నెల మనం కార్తీక అమావాస్య 3 రోజుల పాటు, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 3 రోజుల పాటు మనం అమావాస్య ధ్యానం, శ్రీ మహాలక్ష్మి సాధన రహస్యాలు, సంపదను సృష్టించడం, అబెండెన్స్ అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. అన్నీ ఒకటే. వాటి యొక్క రహస్యం ఏంటి? మనం గతంలో చెప్పుకున్న విషయాలే మళ్ళీ విశేషంగా మనం రిపీట్ చేసుకుంటాం. చేయవలసింది సాధన. ఒక విషయాన్ని తిరిగి మనం సాధన చేయాలి, అది సాధించే వరకు. ఒక సైంటిస్టు ఏదైనా కనిపెట్టాలంటే, క్యాన్సర్కి మందును కనిపెట్టాలంటే పదే చేసిన ప్రయోగాన్ని మళ్ళీ చేస్తాడు. విసుగు చెందడు, విరామం చెందడు. అది సాధించే వరకు నిద్రపోడు. ఆ సాధన రహస్యాన్ని తెలుసుకొని, ఇక్కడ తెలిసి ఉన్నటువంటి జ్ఞానం, తెలియవలసిన జ్ఞానం. మనకు తెలిసింది కొంత, తెలియాల్సింది ఇంకొంత. తెలిసింది గోరంతా, తెలియవలసింది కొండంతా. సో తెలియని ఒక సత్యాన్ని తెలుసుకోవడం కోసం మనం సాధన చేయాలి, ఒక సైంటిస్ట్ లాగా. ఈరోజు కరోనా వైరస్ కోసం ప్రపంచం అంతా అనేక ప్రయోగాలు చేస్తుంది. చేసిన ప్రయోగం మళ్ళీ చేస్తుంది. అది సాధించే వరకు చేస్తూనే ఉంటుంది. దానికోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో ఎంతోమంది వ్యాపారస్తులు, ఎన్నో రాజకీయ నాయకులు, ఎన్నో రాజకీయ దేశాలు ఈ మందు కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. మరి మనం, మన పూర్వీకులు, మన ఋషులు, మన మహర్షులు, గురువులు సత్యాన్ని మనకు బోధించారు. ఆ రహస్యాలను మనకు బోధించారు. బోధించిన వాటిని మనం సాధన చేయాలి. ఆ రహస్యాలని మనం తిరిగి సాధన చేయాలి, తెలుసుకునే వరకు. సో శ్రీ మహాలక్ష్మి సాధనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నాటుకోవడం నేర్చుకోవాలి. ఈ మహాలక్ష్మి సాధన అనేది వనరుల యొక్క సమీకరణ, సంబంధ బాంధవ్యాలను మనం పెంచుతుందన్నమాట. ఇది వనరుల్ని సమీకరించుకోవడం, సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం అనేది ఈ యొక్క మహాలక్ష్మి సాధన అనేది నేర్పిస్తుంది. గోపూజ అనేది వాక్శుద్ధిని పెంచుతుంది. శ్రీ మహాలక్ష్మి సాధన వలన సంబంధ బాంధవ్యాల పటిష్టత పెరుగుతుంది. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వగలుగుతుంది. సో ఈ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క రహస్యాలని పూర్తి స్థాయిలో తెలుసుకుంటుంది. ఎక్కడైతే ఈ శ్రీ మహాలక్ష్మి సాధన జరుగుతుందో అక్కడ అమెరికాలో ఎంత సంపద ఉందో అంతకంటే 10 రెట్లు ఎక్కువ సంపదే ఉంటుంది. ఆ ఊరు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ దేశం కానీ ఎక్కడైతే ఈ శ్రీ మహాలక్ష్మి సాధన జరుగుతుందో అది అద్భుతంగా సంపద అనేది తులుతూగుతుంది. సో భారతదేశంలో ఆధ్యాత్మిక సాధన అనేది ఒక విద్యగా రూపొందించబడింది.
అదే మరి విదేశాల్లో విదేశీ విద్య అనేది ప్రాపంచిక విద్య. భారతదేశంలో మనకు ఆధ్యాత్మిక విద్య అంటే విదేశాల్లో ఉన్నది ప్రాపంచిక విద్య. మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా భౌతిక విద్యలే. భౌతిక జీవితంలో మనం ఎలా బ్రతకాలి అనే విద్యలు విదేశాల నుంచి మనం నేర్చుకున్నాము. కానీ మన కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఒక ఆత్మశాస్త్రాన్ని, ఆధ్యాత్మిక విద్యను భారతదేశం అందించింది. ఇప్పుడు మనం పాఠశాలలో నేర్చుకునేవన్నీ కూడా భౌతిక విద్యలు. ఇవన్నీ మనం విదేశీయుల నుండి నేర్చుకున్నాం. సో అందుకు ప్రతిగా మనం ఆధ్యాత్మిక విద్యని ప్రపంచవ్యాప్తంగా మనం విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకుంది. మన యొక్క భుజస్కంధాల మీద ఆ బాధ్యత ఉంది. సో భారతదేశంపై విదేశీ ఆక్రమణలు అనేవి గురువుల యొక్క ఇచ్ఛానుసారమే జరిగింది. అది ఎవరో వాళ్ళేదో మన దేశం మీద పడ్డారు, మన దేశాన్ని ఆక్రమించారు అని మనం వ్యతిరేకంగా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ఇది గురువుల యొక్క ఇచ్ఛానుసారమే జరిగింది. ఎందుకు జరిగింది అంటే మన భారతీయ ఋషులు ఏంటి అంటే ఈ భౌతిక విద్యని చిన్న చూపు చూశారు. ఇప్పుడు ఒక మూడో కన్ను తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. టెలిపతి, క్లియర్వాన్స్. ఈ రోజున శంకరాచార్యులు వారు ఎక్కడో కేరళలో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి భారతదేశం నలుమూలలా చిన్న వయసులోనే ప్రయాణం చేశారు. ఎలా సాధ్యమైంది అంటే ఆధ్యాత్మిక విద్య ద్వారా ఆయన ఆ స్థాయిని అందుకొని మరి జగద్గురువుగా ఆయన 32 ఏళ్లకే మరి ప్రపంచం అంతా కూడా, భారతదేశం అంతా కూడా జగద్గురువుగా ఆయన ప్రకటించింది. అంత గొప్ప స్థితికి రావడానికి కారణం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సాధన అనేది ఆత్మస్థాయికి రావడానికి కనీసం 450-500 జన్మలు పడుతుంది ఒక మనిషికి. సగటు మానవుడు ఆ స్థాయికి రావడానికి ఒక 450 జన్మలు పడుతుంది అనుకోండి. మరి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 10-20 జన్మలు వాళ్ళకి ఎంత సమయం పట్టాలి 500 జన్మలు దాటాలంటే? ఇప్పుడు ఒక కబీరు రామదాసుగా పుట్టడానికి 300 సంవత్సరాలు పెట్టింది. రామదాసు రామకృష్ణ పరమహంసగా పుట్టడానికి మరొక 300 సంవత్సరాలు పెట్టింది. కానీ రామకృష్ణ పరమహంస శ్రీరామ శర్మగా పుట్టడానికి 70 సంవత్సరాలు పెట్టింది. అంటే ఎంత సమయం తగ్గిపోయింది. ఎప్పుడైతే భౌతికమైనటువంటి సౌకర్యాలు, ఈ రోజున మనం కంప్యూటర్ వాడుతున్నాం, సెల్ ఫోన్ వాడుతున్నాం, ఈ టెక్నాలజీని వాడుతున్నాం. జూమ్ ద్వారా మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్న వాళ్ళైనా మనం దీని ద్వారా కలుసుకొని మనం మాట్లాడుకోగలుగుతాం. అంటే ఈ టెక్నాలజీ అనేది లేకపోతే, ఈ టెక్నాలజీ ఆధ్యాత్మికతలో కూడా టెలిపతి ద్వారా, క్లియర్వాయిన్స్ ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ద్వారా సంభాషించవచ్చు. మనం పూర్వకాలం సినిమాల్లో, పాత సినిమాల్లో చూస్తాం. మనం గోడ మీద స్క్రీన్ వేసి అక్కడ ఏం జరుగుతుందో చూడమని చూపించేవాళ్ళు. ఎస్. సో మరి అలాంటి ఒక పరిస్థితి, ఆ స్థితికి రావాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎంత టైం పడుతుంది ఒక మానవుడికి? మరి ఋషులు ఈ భౌతిక విద్యని నిర్లక్ష్యం చేయడం వల్ల, భౌతికంగా ప్రాక్టికల్స్ చేయకుండా కేవలం ధ్యాన సాధన, మాకు అవసరం లేదు, మంత్రాలతోనే మేము మానసికంగా ఏది కావాలంటే అది అయిపోతుంది అనే స్థితిలో ఋషులు తపస్సు చేసి వాళ్ళు సాధించేసి, మానవుడు కనీసం సౌకర్యాలు లేకుండా, అడవుల్లో రోడ్లు లేవు, ఈ ట్రైన్ సౌకర్యాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో భౌతికంగా, ఈ ఇండస్ట్రియల్, ఈ ఒక భౌతికమైనటువంటి సంపదలు, భౌతికమైనటువంటి ఇల్లు కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒకవేళ ఉంటే ఇబ్బందులు ఉండొచ్చు, ప్రకృతి పరంగా కొన్ని నష్టాలు ఉండొచ్చు. కానీ ఆ రకమైనటువంటి ప్రయోగాలు చేయకపోవడం వలన మాకు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, మాకు అవసరం లేదు అని భౌతిక విద్యను నిర్లక్ష్యం చేయడం ద్వారా విదేశీయులు దగ్గర అద్భుతమైనటువంటి భౌతిక విద్య ఉంది. మరి వాళ్ళు ఈ దేశం మీద ఆక్రమణ చేయకపోతే ఆ విద్య మనకు అందదు. కాబట్టి వాళ్ళు, సో ఆ రోజుల్లో మానవుడి యొక్క స్థితి ఏంటి అంటే దోచుకోవడం, దాచుకోవడం.
అప్పుడున్నటువంటి అంటే ఒక రాక్షస స్థాయిలో ఉన్నటువంటి అంటే జంతు స్థాయిలో ఉన్నటువంటి మానవుడు, జంతువు అనేది ఒక జంతువుని ఇంకో జంతువుని పీక్కొని తింటుంది. అలాగే జంతు స్థాయిలో ఉన్నటువంటి మానవుడి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. అందుకనే వాళ్ళు అలా ఉన్నారు. ఈ రోజున అదే బ్రిటిష్ కానీ అదే అమెరికా కానీ ఎక్కడైనా ఏదైనా ఒక భూకంపం వచ్చింది, ఒక వరద వచ్చింది అంటే వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు. అంటే ఈరోజు మానవుడి యొక్క పరిణామక్రమం అనేది పెరిగింది. ఆ రోజున్న మానవుడు పీక్కొని తింటే ఈరోజు ఉన్న మానవుడు సహాయం చేస్తున్నాడు. సో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి స్థాయికి ఈరోజు మానవుడు ఎదిగాడు. సో అంటే మానవుడి యొక్క పరిణామక్రమంలో అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ మనం వాటిని నెగిటివ్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరిని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు. ఈరోజు పాకిస్తాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, లేకపోతే బ్రిటిష్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో చైనా కానివ్వండి, ఎవరిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికత అనేది అందజేస్తామో వాళ్ళు కూడా అద్భుతంగా ఒక దైవంగా మారేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆధ్యాత్మికతను ప్రచారం చేయడం తప్ప మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ లేదు. మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి ఎవరిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనం ఎవరిని వ్యతిరేకించొద్దు. సో ఒకవేళ ఆ స్థాయిలో లేని వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళని దూషించవచ్చు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంకొక రాజకీయ పార్టీ నాయకుడిని దూషిస్తాడు, కానీ అక్కడ వాడు దేవుడే వీడు దేవుడే. ఎవరిని ద్వేషించాలి, ఎవరిని దూషించాలి? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రజలకి ఏం చేయాలో చెప్పట్లేదు, ప్రజలు ఏం చేయాలో చెప్పట్లేదు. ఈరోజున్న రాజకీయ పార్టీలు నాయకులు ఎలా ఉన్నారంటే, నేను ప్రపంచానికి ఏం చేయాలనుకుంటున్నా, మీరేం చేయాలి అనేది వదిలేసి వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళు అది చేస్తున్నారని ఒకరికొకరు ద్వేషించుకొని దూషించుకుంటున్నారు. సో ఈ పరిస్థితి అనేది మారాలి. దానికోసం మనం ధ్యానం చేయాలి. సో మన ఆలోచన ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్న ఈ 10 మంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, మనమంతా కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి. ఈ ప్రపంచం ఎలా మారాలి, మనం ఉన్నదాన్ని ద్వేషించడం కాదు, ఉన్నదాన్ని దూషించడం కాదు, ఎలా మారితే బాగుంటుంది, క్రియేషన్. సో ఎలా ఉండాలి, ఈ ప్రపంచం ఎలా ఉండబోవాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి. సో మనం సృష్టించాలి. సో మన ఆలోచన విధానం ఆ విధంగా ఉండాలి. ఒక పిరమిడ్ మాస్టరు 1,44,00,000 మందితో సమానం. ఇప్పుడున్నటువంటి ఒక శక్తి పరంగా చూసుకున్నప్పుడు ఒక మామూలు సామాన్యమైనటువంటి మానవులతో పోల్చుకుంటే ఒక ఆధ్యాత్మికుడు అంటే ఒక ధ్యానం చేసేటువంటి ఒక పిరమిడ్ మాస్టరు 1,44,00,000 మందితో సమానం. సో అంత శక్తివంతుడిగా ఈ రోజున ఉన్నాడు. సో కాబట్టి మన ఆలోచన విధానం మనం మార్చుకుంటే ప్రపంచం మారిపోతుంది. సో భారతదేశంపై ఇటువంటి ఆక్రమణలన్నీ కూడా మరి చిన్న చూపు చూడడం వల్లనే జరిగింది. సో కాబట్టి మనం ఊహిస్తేనే ఈరోజు మొత్తం ప్రపంచం అంతా మారిపోతుంది. సో మంత్ర విధితో అన్నీ జరిగిపోతున్నాయి. మనం ఆలోచిస్తేనే జరిగిపోయినప్పుడు ఇంకా మనం ఎందుకు పనిచేయాలి అనే ఆలోచనతో వాళ్ళు దాన్ని చిన్నచూపు చేశారు. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఈ యొక్క మంత్ర విద్యని కీలితం చేశాడు. సో మంత్ర విద్యను ఉపయోగించి యుద్ధం చేశాడు. అనేక లక్షల మంది చనిపోయారు. సో వారు ఉపయోగించినవన్నీ కూడా అంటే ఈ మహాభారత యుద్ధంలో జరిగింది ఏంటి అంటే కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ అది మనకు కనిపించేది పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది పేరుకి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మంత్ర విద్య అనేది నాశనమైంది. మంత్ర విద్యని మొత్తం పక్కన పెట్టి మొత్తం అది ఖర్చు చేశారనమాట. సో వాళ్ళంతా అస్త్రాలు శస్త్రాలన్నీ కూడా మానసికపరమైనవి, మంత్రపరమైనవి. అవన్నీ భౌతికమైనవి కావు. సో కాబట్టి ఈ 5,000 సంవత్సరాల పాటు ఆ యొక్క మంత్ర విద్య అనేది కీలితం గావించబడింది. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేది పక్కన పెట్టబడింది. ఎందుకు అంటే ఇక్కడ బ్యాలెన్స్ కావాలి. ఇటు ఆధ్యాత్మిక విద్య ఇటు ప్రాపంచిక విద్య రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఆ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఆధ్యాత్మిక విద్య అనేది 5,000 సంవత్సరాల పాటు పక్కన పెట్టబడింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు ప్రాపంచికతలో అల్టిమేట్గా దాదాపు ఎంతవరకు మనం వెళ్ళాలో అంతవరకు ఈరోజు ప్రాపంచిక విద్య అనేది ప్రపంచానికి అందించబడింది. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక విద్య అనేది మళ్ళీ రావాలి. అంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలి.
ఆ బ్యాలెన్సింగ్ కోసమే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆధ్యాత్మికత అనేది ప్రచారం చేయబడుతుంది. సో ఆధ్యాత్మిక విద్యని భారతదేశం అనేది మర్చిపోయింది. సో ఈ మర్చిపోవడానికి అసలు కారణం ఏంటంటే ఋషులు, గురువులు. తర్వాత కాలాల్లో మరి ఈ ఆధ్యాత్మిక విద్యను నేర్పడం కోసం షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఎంతోమంది మహర్షులు, మహానుభావులు, అవతార పురుషులంతా కూడా మరి ఈ ఆధ్యాత్మిక విద్య ప్రవేశపెట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే అందుకోవడం చాలా కష్టమవుతుంది. మరి ఇప్పుడిప్పుడే అది దాదాపుగా అంటే ఇప్పటికీ మనం ఒక లాజికల్ మైండ్ నుంచి, అనాలిటికల్ మైండ్ నుంచి మనం బయటపడట్లేదు. ఆధ్యాత్మికత అనేది ఎలా ఉంటుంది అనేది దాని రహస్యాలను మనం తెలుసుకోవాలి. సో ఆధ్యాత్మికతను తిరిగి మళ్ళీ మనం ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశపెట్టాలంటే చేయవలసింది ఏంటి? ఒకటి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఈ 3 తప్పకుండా చేయాలి. దాన్ని పంచతత్వ సాధన. ధ్యానం అంటే ఏంటి? పంచతత్వ సాధన అంటారు. పంచతత్వ సాధన అంటే ఈ సృష్టి అనేది ప్రపంచం. ఈ సృష్టిని ప్రపంచం అంటాం. ప్రపంచం అంటే పంచం, విశేషంగా ఉన్నది. ఈ పంచము అనేది, పంచము అంటే 5 తత్వాలతో మరి ఈ ప్రపంచం అనేది ఉంది. ఏంటి 5 తత్వాలు? 1 పృథ్వీ, భూమి. 2 నీరు, జలం. 3 వాయువు, గాలి. 4 అగ్ని, నిప్పు లేదా సూర్యుడు. 5 ఆకాశం. సో ఈ 5 తత్వాలు ఉన్నాయి. ఏ పదార్థమైనా సరే ఈ పదార్థం అనేది ఏ కారణం వల్ల ఏర్పడడం జరిగిందో దాన్నే తత్వం అంటారు. సో ఉదాహరణకు జలం ఉంది, జలతత్వం. అగ్ని ఉంది, అగ్నితత్వం. వాయువు ఉంది, వాయుతత్వం. పృథ్వీ ఉంది, పృథ్వీతత్వం. సో ఇలా మొత్తం కూడా మరి ఈ తత్వాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఋషులు ఈ 5 తత్వాలని పట్టుకొని చమత్కారాలు చేశారు. సో ఈ 5 తత్వాలను ఉపయోగించుకోవడానికి కొలబద్దలు కావాలి. అదే ఆకాశతత్వం ఎంత ఉండాలి, ఏ పరిమాణంలో ఉండాలి అని చెప్పేది శబ్దం. అంటే ఆకాశతత్వం అనేది చెప్పాలి అంటే శబ్దాన్ని బట్టి ఆకాశతత్వం ఎంత ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇట్లా మిగతా తత్వాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. సో తత్వం యొక్క ఈ కొలత లేక తన్మాత్రలను ఉపయోగించుకొని సృష్టిలో మనకు కావాల్సినవి సృష్టించుకోవచ్చు. ఈ విద్య అర్థమైన వారికి ఇక భౌతిక విజ్ఞానం అక్కర్లేదు. సో తనకు కావాల్సింది ఏది కావాలనుకుంటే అది ఈ తన్మాత్రలను ఉపయోగించుకొని సృష్టించుకుంటాడు. ఋషులు అదే చేశారు. క్రీస్తు భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మికతను నేర్చుకున్నాడు. ఆయన విదేశాలకు వెళ్ళి ఈ ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తుంటే ఆయన ఆ క్రీస్తు తన జీవితం మొత్తం కూడా కాశ్మీర్లో, పూరీలోనే ఆయన యొక్క జీవితం చాలా వరకు ఆధ్యాత్మికత నేర్చుకొని ఆయన విదేశాలకు వెళ్ళి ఆయన ఈ యొక్క ఆధ్యాత్మికతని ప్రచారం చేస్తుంటే మన గురువులంతా ఏమనుకున్నారు? మళ్ళీ క్రీస్తు మన దేశం వచ్చి ఎక్కడైతే ఎప్పుడు మళ్ళీ క్రీస్తుని ఈ క్రీస్తు మతాన్ని అభివృద్ధి చేస్తాడేమో అని భయపడి మళ్ళీ ఇక్కడ రామానుజాచార్యుల్ని పుట్టించారు, క్రీస్తుని మళ్ళీ తిరిగి. సో అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ఈ గురువులు అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనమే చూడండి, మనకంటే ఎవరైనా గొప్పగా ప్రచారం చేస్తున్నా లేకపోతే ఏదన్నా ఇంకా గొప్పగా ఉన్నారంటే మనకు ఈర్ష్య వచ్చేస్తుంది. మనం చేసే పని అదే, వాళ్ళు చేసే పని అదే. కానీ మనకంటే గొప్పగా ఉన్నాడు అంటే మనకు ఆధ్యాత్మికత అయినా కూడా అక్కడ మళ్ళీ ఈర్ష్య, ఇలాంటి పరిస్థితులు అనేవి రావడం, దాన్ని ఎలా అడ్డుగించాలి, ఎలా వాళ్ళని డిగ్రేడ్ చేయాలి అనే ఒక ఆలోచన విధానం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే అది మనిషి స్వభావం. కాబట్టి ఈ ఋషులు, గురువులు తర్వాత తప్పు చేసామని తెలుసుకున్నారు. తర్వాత సో అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ తెలుసుకొని దాన్ని మళ్ళీ తిరిగి ఎలా ఆధ్యాత్మికతని ఈ ప్రపంచానికి అందించాలి అనే దానిపైనే వాళ్ళు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. సో దీన్ని ఈ యొక్క మహాలక్ష్మి సాధనకు వద్దాం. ఇప్పుడు ఈ శ్రీ మహాలక్ష్మి సాధన అనేది రాజనీతిజ్ఞుల సాధన అని కూడా అంటారు. రాజనీతిజ్ఞులు అంటే
రాజకీయం, ఈ ప్రపంచాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధన చేస్తారు. సో ఈ మహాలక్ష్మి సాధన వనరుల మీద ఆధారపడి ఉంటుంది. ఏ రాజ్యమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే వనరులు ఉండాలి. కాబట్టి రాజనీతిజ్ఞులు ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి సాధన వైపు సాధనను నేర్చుకోవాలి. మనలో ఉన్న శ్రద్ధను మార్చే శక్తి, మనలో శ్రద్ధను మార్చే శక్తి విష్ణు శక్తి, అదే పరిపాలన శక్తి. మంగళకరమైన ఆలోచనలు రావడానికి శివుడి యొక్క శక్తి, అది బ్రెయిన్. దానిని సృజనాత్మకంగా నవనిర్మాణంగా ఉపయోగపడేది బ్రహ్మ. సో బ్రహ్మ నాభిస్థానం, హృదయం శ్రద్ధ, ప్రజ్ఞ, అది శిరస్సు. మహాలక్ష్మి మన భౌతిక శరీరంలో హృదయంలో నివాసం ఉంటుంది. ఆవిడ యొక్క 4 చేతులు హృదయం యొక్క 4 భాగాలుగా మనం గుర్తించాలి. సో ఇంకా మనం కిందకి వెళ్ళినట్టయితే కెమికల్గా మనం చూస్తే హిమోగ్లోబిన్, మన రక్తంలో ఏముంది? హిమోగ్లోబిన్ ఉంది. ఈ హిమోగ్లోబిన్ అనేది మన శరీరానికి ప్రాణశక్తి, కావలసినటువంటి ఆక్సిజను మాలిక్యూల్ని మన కణకణానికి కూడా అందజేస్తుంది. అది హృదయం నుంచి వస్తుంది. సో ద్రవతత్వం అనేది చాలా ముఖ్యమైనది. దీనికి కూడా ఈ హృదయం యొక్క 4 భాగాలుగా మనం తీసుకుంటే కెమికల్లో మనం ఇంకా హిమోగ్లోబిన్ కూడా 4 చేతుల్లాగా ఉంటాయి అన్నమాట. సో ఇది మరి మన హృదయం నుంచే అందిస్తుంది ఈ మొత్తం కణకణానికి. ద్రవతత్వం అనేది చాలా ముఖ్యం. అందుకే భగవంతుడిని మనం రసాస్వయ స్వాహ అంటాం. సో జలతత్వం వలన వస్తుంది అది. ఈ జలతత్వం వల్ల ఏమొస్తుంది అంటే అనుభూతి. అంచేత మన అనుభూతులన్నిటికీ కారణం ఏంటంటే మన శరీరంలో ప్రవహిస్తున్నటువంటి రక్తం. మనం శరీరంలో ప్రవహిస్తున్నటువంటి రక్తం యొక్క అనుభూతి చెందే స్వభావాన్ని మార్చేస్తే మనం మారిపోతాం. ఏం చేయాలి? మన శరీరంలో ప్రవహిస్తున్న యొక్క రక్తం అనుభూతిని కనుక ఆ అనుభూతి చెందే స్వభావాన్ని మార్చేస్తే మనమే మారిపోతాం అన్నమాట. మనం సో ఈ దీపావళి రోజున మనం మహాలక్ష్మి పూజ చేస్తాం. నరక చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్య రోజు ఈ లక్ష్మీ పూజ చేసి మనం కొత్త దస్తావేజులు తయారు చేసుకుంటాం. సో అది మనందరికీ తెలుసు. తర్వాత సంక్రాంతి తర్వాత, అంటే సంక్రాంతి ప్రతి నెల వస్తుంది, కానీ మహాసంక్రాంతి ఒకసారి వస్తుంది. శివరాత్రి ప్రతి నెల వస్తుంది, మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సో మహాశివరాత్రి అనేది ఒక పరాకాష్ట. అలాగే సంక్రాంతి ప్రతి నెల వస్తుంది. మకర సంక్రాంతి ఈ సూర్యుడు మకర రాశిని దాటినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. మహాలక్ష్మి సాధన అనేది ప్రతి అమావాస్య నాడు చేసుకోవాలి. వీలైతే 3 రోజులు కానీ 5 రోజులు కూడా మనం చేసుకోవచ్చు. ధనం లేదా సంపద, ఈ ధనం కానీ సంపద కానీ మనం కావాలంటే సాధన చేయాలి. మహాలక్ష్మి సాధన గొప్ప ధనాన్ని ఇస్తుంది. ధనం అంటే ఏంటి? డబ్బు కాదు. దాహం వేస్తే మనకి మంచినీళ్ళు కావాలి, కానీ ₹1,00,00,000 ఇస్తే దాహం తీరదు. మనం ఎడారిలో ₹1,00,00,000 ఇచ్చారనుకోండి దాహం వేసేటప్పుడు, ఏమైనా ఉపయోగం ఉందా? అక్కడ సంపద అంటే మంచినీళ్ళు. ఆకలేసినప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చినా మనకు ఉపయోగం లేదు. అక్కడ ఆకలి అయినప్పుడు అన్నం పెడితే అది సంపద. అంటే సంపద అంటే ఎక్కడ ఏది కావాలో, ఎప్పుడు ఏది ఆరోగ్యం కావాల్సిన వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అది సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. కాబట్టి డబ్బు మాత్రమే చూడొద్దు. మహాలక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు. డబ్బు కూడా ఉంటుంది, కానీ డబ్బు మాత్రమే కాదు. సంపద అంటే వనరులు. ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అది మనం పొందడమే మహాలక్ష్మి. సో ఈ ప్రపంచం అంతా కూడా మహాలక్ష్మి అనేది మరి విస్తృతంగా పొందాలి. అంటే వనరులు అనేవి మరి అద్భుతంగా, ఈ రోజున వర్షాలు అనేవి ప్రపంచం అంతా బ్రహ్మాండంగా వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాలు రావడం వల్ల పంటలు పండుతాయి. కాబట్టి అంటే వర్షాలు అనేవి వనరులు, మనకు జల వనరులు. సో కాబట్టి పంటలు పండాలి సమయానికి. కాబట్టి ఇవన్నీ వనరులు. ఆహారం లేదనుకోండి, ఎన్ని కోట్లున్నా ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడు ఏది కావాలో అది దేశకాల మన పరిస్థితులు బట్టి మనకి ఏది కావాలో అది రావడం అనేదే సంపద.
సో గంగ దివి నుండి భూమికి రావడానికి శివుడి యొక్క జటాజూటం అనేది ఉపయోగపడింది. అలాగే ఈరోజు 5 రకాల శక్తులు ఈ భూమి మీదకి రావడానికి ఉరకలు వేస్తున్నాయి. ఆ భౌతికమైనటువంటి మనం భౌతికంగా అంటే ఆధ్యాత్మికత అనే ఒక ముసుగులో మనం ఉంటే సరిపోదు. ఆధ్యాత్మికత అంటే ధ్యానం, సజ్జన సాంగత్యం. ఏదో నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అనేదో మనం ముసుగేసుకొని మనం ఏదో మిడిమిడి జ్ఞానంతో మరి మొక్కుబడి వ్యవహారాలు చేస్తే ఉపయోగం లేదు. అసలు ఆ సాధన అంటే ఏంటి, అసలు ఆధ్యాత్మిక సాధన మనం ఎలా చేయాలి, దాని యొక్క రహస్యాలు ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఆధ్యాత్మికత అనగానే ఈ రోజున మనకు దేవాలయాలు గుర్తొస్తాయి. అసలు దేవాలయాలు ఎందుకున్నాయి, ఈ దేవాలయాల యొక్క ఉద్దేశం ఏంటి, వాటి యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు దేవాలయాలు ఎందుకు నిర్మించారు? భారతీయ ఆధ్యాత్మికత అనేది ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని సంతరించుకుంది. దేవాలయాలు అనేవి ఆధ్యాత్మికతకు విద్యా కేంద్రాలు. కేవలం విద్యా కేంద్రాలే కాదు, ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు కూడా మారాలి, మన ఉద్దేశం అది. సో ఈ రోజున ఎన్నో మతాలు ఉద్భవించినాయి. ఈరోజు మతాలు చూడండి, హిందువులకు దేవాలయం, క్రైస్తవులకు చర్చి, ముస్లిమ్స్కి మసీదు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అందుకనే ఇది సర్వమతానికి ఒక శక్తి క్షేత్రంగా మనం ఈరోజు పిరమిడ్ల నిర్మాణం అనేది జరిగింది. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. సో అది దేవాలయం, చర్చి, మసీదు అన్నీ. కాబట్టి ఈరోజు మనం పిరమిడ్లు అనేవి ఉపయోగించుకుంటున్నాం. సో దేవాలయాలు అంటే ఏదో అక్కడికి వెళ్ళి మనం పూజ చేసాం, భజనలు చేసాం, లేదా తర్వాత ఇంటికి వెళ్ళాం, ఇది కాదు. అవి ఒక శక్తి కేంద్రాలుగా మారాలి. అలా మారాలి అంటే ఆ శక్తి ఎంత ఉన్నదో మనకు తెలియాలి. ఒక చిన్న బ్యాటరీ ఉందనుకోండి, అది చిన్న తక్కువ వోల్ట్స్ ఉంటుంది. అదే మనకు పెద్ద పెద్ద కార్ఖానాలు పనిచేయాలంటే ఎక్కువ వోల్టేజీ విద్యుత్ కావాలి. శక్తి కేంద్రాల స్థాపనలో మనకు గురుస్థానం చాలా ప్రముఖ స్థానాన్ని వహిస్తుంది. మన ఇంట్లో ఉన్న గురుస్థానం మీకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. సో బ్యాటరీలను కదిపినట్లు గురుస్థానాన్ని కూడా మనం కదపచ్చు, అలాగే మార్చుకోవచ్చు. అయితే ఏం చేసినా అది శక్తినిస్తే చాలు. గురుస్థానంలో ముఖ్యంగా పృథ్వీ మరియు అగ్నితత్వాలు ఉండాలి. పృథ్వీ అంటే ఏంటి? శరీరం. ఇక్కడ పృథ్వీతత్వం అంటే శరీరం, తర్వాత అగ్నితత్వం అంటే మన లోపల వేడి. ఇక్కడ మనం భౌతికంగా చూసినట్లయితే పృథ్వీతత్వం అంటే ఇటుకలు. ఇప్పుడు మనం ఒక 12 ఇటుకలు కలిపినటువంటి గురుస్థానం, దాని మీద 5 ప్రాణాలు ఉన్నాయి. ఈ 5 ప్రాణాలకు 5 ప్రమిదలు. 5 ప్రమిదల్లో మనం దీపాలు సంకేతం. అగ్ని ఇటుకలు కలిపినటువంటి గురుస్థానం మనం షిరిడి సాయిబాబా నా గురువు ఇక్కడ ఉన్నాడని చూపించాడు. సో ఆ గురువు వేప చెట్టు కింద అది తవ్వినప్పుడు ఇటుకలు, దాని మీద ఒక 5 మరి 4 మూలలో 4 దీపాలు, మధ్యలో ఒక దీపం ఉంది, అంటే 5 దీపాలు. ఈ 5 దీపాలు పంచప్రాణులు. మన లోపల ఈ యొక్క అగ్ని వాయువు ద్వారా పంచప్రాణులుగా మారుతున్నాయి. సో దానిని పోగొట్టే అంటే ఇక్కడ ఈ యొక్క గురుస్థానం అనేది మనకు జ్యోతిని ప్రసాదిస్తుంది. గు అంటే చీకటి, దాన్ని పోగొట్టేవాడు గురువు. కనుక గురుస్థానం మనలో ఉన్న అజ్ఞానాన్ని, సమస్యలను పోగొడుతుంది. సమస్యలకు సహజమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. గురుస్థానం అనేది సజీవ గురుమూర్తిగా మనం ఎందుకు మారుతుంది అంటే భాగవతంలో 12 స్కందములు ఉన్నాయి. 12 ఇటుకలతో దాన్ని నిర్మాణం చేస్తాం కనుక. అంటే ఇక్కడ 12 స్కందంలో మన యొక్క 12 ఇటుకలు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఈ శరీరం ఉంది. ఈ శరీరం అనేది పృథ్వీతత్వం. ఈ శరీరంలోకి మనం శ్వాస, ఎప్పుడైతే మనసు అనేది ఏంటి, మన యొక్క శ్వాసే మన గురువు. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మన లోపల అగ్ని అనేది ఉత్పన్నం అవుతుంది. ఈ అగ్ని అనేది అంటే ఈ శ్వాస అనేది ఎలా, ఇది ఇడానాడి, ఇది పింగళనాడి, ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి. ఈ సూర్యచంద్రులు 2 ఒకటైనప్పుడు అగ్ని అంటే విశ్వశక్తి
ప్రాణశక్తి అనేది బ్రహ్మరంధ్రం నుంచి మన లోపలికి ప్రవహిస్తుంది. ఇది అగ్ని. ఈ యొక్క ప్రాణము అనేది 5 ప్రాణాలుగా 5 ఉదాన, ఆపాన, ఉదానాయ స్వాహ అంటాం, ఆపానాయ స్వాహ, తర్వాత ప్రాణాయ స్వాహ, ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇలా 5 ప్రాణాలుగా ఒక ప్రాణం అనేది, ఒక ప్రాణశక్తి 5 ప్రాణశక్తులుగా మారి మన శరీరంలో ఉన్నటువంటి అణువును ప్రవహింపజేస్తుంది. కాబట్టి 5 ప్రాణాలుగా అంటే 5 దీపాలు. 5 దీపాలు మనం 12 ఇటుకలతో కూడినటువంటి ఇది శరీరం. ఈ శరీరం అనేది పృథ్వీతత్వం. ఈ పృథ్వీతత్వం మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ పృథ్వీలోకి ఈ శ్వాస వెళ్ళినప్పుడు అది అంటే ఇక్కడ ప్రాణశక్తి అనేది ఎప్పుడైతే వెళ్తుందో అది 5 ప్రాణాలుగా 5 దీపాలుగా మారుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ సింబాలిక్గా మనకు భౌతికంగా 12 ఇటుకలు దాని మీద దీపాలు పెట్టినప్పుడు మనకు అది అర్థం అవ్వాలి. మన శరీరము దేన్ని ఉపయోగించాలంటే కేవలం గురుస్థానం అంటే అక్కడ లేదు గురువు, ఆ దీపాల్లో కానీ అగ్నిలో కానీ లేదు. అవి ఎందుకు సింబాలిక్గా ఉన్నాయంటే మన లోపల ఉన్నదాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. మన లోపల అగ్ని అనేది ఉత్పన్నం అవ్వాలి. అది ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కరెక్ట్గా అవి ఆ విధంగా మారుతుంది. సో షిరిడి సాయి ఒక్క ఇటుకను ఉపయోగించుకొని అనేక చమత్కారాలు చేశాడు. ఆయన గారడీలు చేయలే, మహిమలు చేశాడు. సిద్ధులు అనేవి ప్రదర్శించబడవు, సో గుప్తంగా ఉంటాయి. స్వామి వివేకానంద ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అనేక మంది మన దేశ సంస్కృతిని అవమానించడానికి ఆయన అనేక ప్రశ్నలు వేశారు. ఏంటంటే మీ దేశంలో అందరూ కూడా నకిలీ సాధువులు ఉన్నారంట కదా అని చెప్పేసి అందరూ ఆయన్ని అడిగినప్పుడు ఆయన అంటే వారి ఉద్దేశం ఏంటంటే చాలా మంది నకిలీ సాధువులు ఉన్నారట, నిజమేనా అన్నారు. అప్పుడు ఆయన వివేకానంద ఏం చెప్పారంటే నకిలీ సాధువులు ఉన్నారంటే నిజమైన సాధువులు ఉన్నట్టే కదా, కాబట్టి నేను దానికి గర్విస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక శక్తి యొక్క ధోరణి మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం కలశంలో ఇక్కడ నీరు పెడతాం, నీరు పల్లానికి ప్రవహిస్తుంది, మనం కలశాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ భౌతికంగా మనము ఏదైతే మనం పూజ అని చెప్తున్నామో, మహాలక్ష్మి అనేది మనం సాధన అనేది చెప్తున్నామో, భౌతికంగా మనం ఈ కార్యక్రమాలు ఏవైతే మనం చేస్తున్నామో అవి మనం ఆధ్యాత్మికతని అంటే మన ధ్యానాన్ని ఎలా అన్వయించుకోవాలి, ఇక్కడ అది వేరు కాదు. మనము చాలామంది మేము ధ్యానం చేస్తున్నామంటే పూజలు చేయొచ్చా, విగ్రహారాధన చేయొచ్చా, లేకపోతే మేము ఫోటోలు పెట్టుకోవచ్చా, మేము దీపం వెలిగించుకోవాలని అడుగుతారు. సో దానిలో ఉన్న అంతరార్థాన్ని ధ్యానం చేయడం కోసమే అవన్నీ ఉపయోగించింది. సో వాటిలో ఉన్న రహస్యాలను మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాటి రహస్యాలు అర్థం చేసుకున్నామో అవి తప్పు కాదు, దేన్ని ద్వేషించకూడదు. ఈరోజు మనం ఏదో ధ్యానం చేస్తున్నామని అవన్నీ తప్పని కాదు, కానీ అవి శాస్త్రీయంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం దేన్ని వ్యతిరేకించాం. సో తెలుసుకోవడం కోసమే అవన్నీ చేసాం మనం ఇప్పటివరకు. మన గురువులు మనల్ని ఎంత దూరం తీసుకురావడానికి అవన్నీ అలవాటు చేశారు. అవే లేకపోతే మనం ఇక్కడ దాకా రాలేం. అట్లనే అవి ఉన్నంత మాత్రాన ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారని కాదు, అవి లేకపోతే అవి ఇంతకుముందు చేయని వాళ్ళు ఇక్కడికి రాలేరు అని కాదు. సో ఇది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారంటే వాడు గత జన్మల్లో చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి ఆ విజ్ఞానం అనేది ఉంది, ఇన్నర్గా అది ఉంది, కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి దేన్ని మనం ఏ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని పత్రికారు అది రాంగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం అది ఇది చేసుకుంటూ కూర్చుంటే ఏది చేయలేం. సో అందుకనే ఒకటి సాధన చేయడం కోసం ఒక గురువు చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మంత్రం లేదా అవతలబో అని చెప్తారు అంటే వాస్తవమే. ఈరోజు ఆ మంత్రం అనేది చెప్పే విధానం తెలియదు, ఆ పలికే పద్ధతి తెలియదు. సో అప్పుడు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో అది ఒక పద్ధతి ప్రకారం ఒక లయబద్ధంగా ఒక అక్షరాలని దొర్లించకుండా మనం చెప్పినప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు కనకధర స్తోత్రాన్ని చెబితే బంగారు ఉసిరికాయలు తయారైనాయి. బంగారు ఉసిరికాయలు మరి ఆయనకు వచ్చినాయి. మరి మనం కూడా కనకధర స్తోత్రం చదివితే బంగారు ఉసిరికాయలు వస్తాయా? పోనీ ఎవరికైనా వచ్చినాయా? అంటే ఏంది అర్థం? ఆ పర్ఫెక్ట్నెస్ అనేది మన దగ్గర లేదు. సో అది తప్పని కాదు, కానీ అందుకనే అక్కడ కొన్ని దోషాలు అనేవి ఉండొచ్చు మనం చేసే పద్ధతిలో, కానీ ధ్యానంలో ఎలాంటి దోషం లేదు. అందుకనే పూజ కానీ స్తోత్రం కానీ జపం కానీ వీటన్నిటికంటే ధ్యానం ఎందుకు గొప్పది అంటే
వాటిల్లో నువ్వు పర్ఫెక్ట్గా చేయకపోతే దోషం అనేది ఉంటుంది. కానీ ధ్యానంలో నువ్వు ఏం చేసినా సరే ఎంత చేస్తే అంత ఫలితమే ఉంది తప్ప ఇక్కడ దోషం లేదు. నువ్వు ఏ స్థాయిలో చేస్తే అంతవరకే నువ్వు పొందుతావు లాభాన్ని. నష్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ పొందేదానికి అవకాశం లేదు. అందుకనే ధ్యానం అనేది అన్నిటికంటే గొప్పది అని చెప్పారు. ధ్యానం ద్వారా జ్ఞానం. కాబట్టి మనము కలశంలో నీరు పెడతాం, నీరు పల్లానికి ప్రవహిస్తుంది కనుక కలశం అనేది నీ సహజమైనటువంటి ధోరణికి ప్రతీక. అలాగే నీ ధోరణి లేక దిశ మార్చుకోవాలి. మురికి నీరు కూడా సూర్యరశ్మి వలన పైకి లేచి పవిత్రమై తిరిగి భూమి మీదకి వస్తుంది. అగ్ని సంపర్కం వలన ఇది సాధ్యమైంది. సో మీ ఆలోచన విధానం లేక కోరికలు సహజంగానే పల్లం వైపుకి వెళ్తాయి. ఈ ప్రక్రియ సహజమైంది. పరీక్ష పెడితే మీకు ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మన లోపలికి అగ్ని ఎప్పుడైతే శక్తి మన లోపలికి ప్రాణశక్తి మన లోపలికి వెళ్ళిందో, ఆ అగ్ని ప్రజ్వలింపబడిందో మన లోపల ఉన్నటువంటి దోషాలన్నీ కాల్చివేయబడతాయి. అంటే ఒక మురికి నీరు అగ్ని వలన ఎలాగైతే పవిత్రమై ఆకాశానికి వెళ్ళి మళ్ళీ పవిత్రమై భూమి మీదకి వస్తాయో, మన లోపల ఎన్ని దోషాలు ఉన్నా సరే నువ్వు గనక ధ్యానం చేస్తే అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో అది అంటే మన లోపల ఉన్నటువంటి రక్తం, ఈ యొక్క నీరు, ఇది మొత్తం కూడా శుద్ధి చేయబడుతుంది. ఎన్ని దోషాలు ఉన్నా సరే అవి శుద్ధి గావించబడతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సో పరీక్ష పెడితే మనకు తెలుసున్న జవాబులు మాత్రమే రాస్తారు. కానీ విద్య యొక్క అసలు ఉద్దేశం ఏంటి అంటే మీకు తెలియని జవాబులు కూడా రాయాలి. అందుకే ప్రశ్నాపత్రంలో మనకు తెలుసున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వండి అని ఉంటుంది. తెలుసున్న ప్రశ్నలకు జవాబిస్తే అది విద్య ఎలా అవుతుంది? దేనికి జవాబు ఇవ్వగలగాలి? తెలియని వాటికి. ఆ విధానాన్ని ఆధ్యాత్మిక విద్య నేర్పించబడుతుంది. సో మనకు పాఠశాలలో భౌతిక విద్యలో నువ్వు తెలుసున్న వాటికే ఇంకా ఆప్షనల్ ఉంటాయి. 10 ప్రశ్నలు 8 ప్రశ్నలు ఉంటే 5 రాయమని ఉంటుంది. అంటే 3 వదిలేయచ్చు. అది కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక విద్యలో తెలియనిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నేర్చుకోవాలి. సో ఆధ్యాత్మిక విద్యలో మనకు తెలిసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం గొప్ప కాదు అని చెప్తారు. రాబోయే రోజుల్లో మీరు దాన్ని నేర్చుకుంటారు. అది ఎలా సంభవం అవుతుందంటే మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడంతో మొదలవుతుంది. అది కలశంలోని నీరు సంకేతం ఇస్తుంది. నీరు అంటే ధోరణి. కలశంలో పెట్టిన నీరు అగ్ని మిమ్మల్ని అతి పవిత్రంగా మారుస్తాయి. ఎలాగంటే మురికి నీటి మీద పెట్టినటువంటి నీరు, పడ్డ సూర్యకిరణాలు, గంగానది జలముల మీద పడ్డ సూర్యకిరణాలు రెండింటినీ సమానంగానే పవిత్రం చేస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఆధ్యాత్మిక విద్యలోనే కాదు, ప్రతి విద్యలో కూడా ప్రతీకాత్మకత చాలా ముఖ్యం. ప్రతీకను అర్థం చేసుకోవడం అనేది మన యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతీక గురించి అర్థమైతే మనకు ఫలితాలు వస్తాయి. సో నీరు అగ్ని ద్వారా ఆవిరై పవిత్రమైనటువంటి బీజాలుగా మారుతుంది. నీరు బీజములను అంకురింపజేస్తుంది. అంకురించిన మొక్కలే ఉంటే ఎదుగుదల ఇంకా త్వరగా ఉంటుంది. మారేడు మొక్క లక్ష్మికి ప్రతీక. మహాలక్ష్మి సన్నిధానంలో మారేడు మొక్కలను పెడితే మీ ధనము ఇంకా త్వరగా వృద్ధి చెందుతుంది. ఏ ఋషి కానీ, ఏ భక్తుడు కానీ, ఏ మహాత్ముడు కానీ సాధనలు చేయకుండా మహాత్ములు అవరు. సాధనలు చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి ఏంటి అంటే దేవాలయాలు లేదా పిరమిడ్స్. చేయవలసినటువంటి ఈ పిరమిడ్లో దేవాలయాల్లో మనం చేయవలసిన పనులు ఏంటి అంటే అది ఇక్కడ ప్రదక్షిణ, మంత్రజపము, తీర్థము, తీర్థసేవనము, ప్రసాదము. మన దేవాలయాల్లో చేసేవి ఏంటి అంటే ఈ 4 పనులు జరుగుతాయి. అసలు ఆ 4 ఏంటి అంటే ఇక్కడ మనం గుడికి వెళ్ళినప్పుడు తీర్థం మనకు ప్రసాదం ఇచ్చి మనకు శటకోపం పెట్టి ఏం చెప్తారు? ఆ శటకోపం మీద 2 పాదుకులు ఉంటాయి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వ పాపక్షయకరం, శ్రీ పాదోదకం శుభం.
అంటే ఏ దేవత పాదోదకమైనా అదే ఫలితాన్ని ఇస్తుంది. అంచేత మనం ఏ గుడికి వెళ్తే ఆ దేవత పాదోదకం అంటే వాళ్ళ అడుగులు, కానీ ఆ అడుగులు ఎలా ఉపయోగించుకోవాలో మనం మర్చిపోయాం. సో ఇక్కడ ఆ దేవత యొక్క పాదాలు మన నెత్తి మీద ఉన్నాయంటే ఆ పాదాలు దేనికోసం అయితే ఉన్నాయో మనం ఆ పాదాల వెంట నడిచినప్పుడు ఆ పాదాలు దేనికోసం తిరుగుతున్నాయో ఆ విధంగానే మనం కూడా నడిచినప్పుడు వాళ్ళు ఎలా నడిచారో మనం కూడా అలాగే నడిస్తే మన పాపాలన్నీ కూడా పోతాయి. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మనం పాపాలు చేస్తాం, సహజమే. ఎన్నో జన్మల్లో మనం ఎన్నో పాపాలు చేసాం. మనము కూడా దైవంగా తయారు కావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ పాదాలు ఏ విధంగా నడిచినాయో మనం కూడా ఆ విధంగా నడవాలి, వాళ్ళ పాదాల వెంట మనం నడవాలి అనేది ఆ పాదుకుల యొక్క ఉద్దేశం. అంతేగాని ఆ పాదుకులు మన నెత్తి మీద పెట్టుకుంటే ఏ పాపం పోదు, అది మనకు అర్థం కావాలి. ప్రదక్షిణ అంటే ఏంటి? ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుడి కంటే ఒక 1000 ఏళ్ళ ముందు ఒక విశేషమైన సంస్థ ఫ్రీ మాసినరీ అనేది ఉంది. నీరు అగ్నులును శ్రీ రామశర్మ ఆచార్య ప్రఖర ప్రజ్ఞ సజల ప్రజ్ఞ అన్నారు. అంటే ప్రజ్ఞ అంటే నేర్చుకోవడం, శ్రద్ధ అంటే మనకు తెలిసింది. సో శ్రద్ధ అనేది తెలిసిన దాని మీద ఉంటుంది, ప్రజ్ఞ అనేది ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వస్తుంది. నేర్చుకోవాల్సినటువంటి బిందువు నుండి నేర్చుకున్న బిందువు. సో ఒకటి నేర్చుకున్న విద్య, 2 నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టే విద్య. ఇవి 2 బిందువులు. ప్రదక్షిణ అంటే ఏంటి? మనం నేర్చుకున్న దాని నుంచి నేర్చుకోవాల్సిన దానికి వెళ్ళడం. ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు. మనకు ఏదైతే తెలుసో అది శ్రద్ధ. మనం ఆ శ్రద్ధ పెట్టి చదివామనుకోండి, మనకు ప్రజ్ఞ వస్తుంది. శ్రద్ధ పెట్టి మనం ధ్యానం చేసాం, శ్రద్ధ పెట్టి మనం ఒక ఆధ్యాత్మిక సజ్జన సాంగత్యం చేసాం, స్వాధ్యాయం చేసాం. సో మనకు తెలిసింది కొంత ధ్యానం మనకు తెలుసు, ఇంకా తెలియాల్సిన దగ్గరికి పోవాలి. అంటే తెలియని పాయింట్ దగ్గర నుంచి తెలియాల్సిన పాయింట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇక్కడ ప్రదక్షిణ. ఇక్కడ మనం ఒక పుస్తకం మనం చదువుతూ ఉంటాం అంటే మనకు కొంత తెలుసు, కొంత అవగాహన ఉంటుంది మనకు. ఆ అవగాహన ఉన్నది దాని నుంచి అవగాహన లేనిది అంటే మనం స్వాధ్యాయం అంటే ఎంతోమంది యొక్క ఆధ్యాత్మిక గురువుల యొక్క పుస్తకాలను కానీ మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి మనకు. ఆ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంటాం మనం. సో ఆ ప్రదక్షిణ అంటే అది. ఎప్పుడు ప్రదక్షిణ చేస్తుండాలి. ఏం ప్రదక్షిణ చేయాలి? తెలిసిన విషయాన్ని నుంచి తెలియని విషయం వరకు ప్రదక్షిణ చేస్తుండాలి మనం నిరంతరం. అదే ఆ చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చేదే ప్రజ్ఞ. ఇప్పుడు వైద్యులు అవ్వాలనుకోండి, వైద్యులు అవ్వాలనేది ఇచ్ఛాశక్తి. సో ఇచ్ఛాశక్తి ఉన్నటువంటి ఆ వైద్యుడు ఏం చేయాలి? ఆ వైద్యుడు జ్ఞానశక్తిగా మారి చివరికి మందులు ఇవ్వగలిగే క్రియాశక్తిగా మారాలి. ఇప్పుడు ఆ వైద్యం నేర్చుకునేటువంటి వ్యక్తి ఒక 5.5 సంవత్సరాల పాటు ఎంబీబీఎస్ కాలేజీకి వెళ్ళి ఎన్నో పుస్తకాలు చదువుతాడు. అంటే జ్ఞానశక్తిని. ఆ యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చింది. సో నీకేదైతే కోరిక ఉన్నదో, నీకేదైతే ఇచ్చ ఉన్నదో, నీకు ఏదైనా కానీ మనకి ఏదైతే చెయ్యాలనే ఒక సంకల్పం ఉంది, ఈ పని చేయాలనే సంకల్పం మనకు ఆ ఇచ్చే సంకల్పంగా మారుతుంది. ఆ సంకల్పమే ఒక శ్రద్ధగా మారుతుంది. ఆ శ్రద్ధతో మనం ఎప్పుడైతే మనం సాధన చేస్తుంటామో అప్పుడు అది జ్ఞానశక్తి అనేది ఈ ప్రపంచం ప్రకృతి నుంచి మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రకృతి నుంచి మనకు వచ్చినటువంటి ఆ జ్ఞానశక్తిని ఏం చేస్తాం? క్రియాశక్తిగా మనం ఇక్కడ వైద్యుడు ఏం చేస్తాడు? ఒక 5-4 ఏళ్ల పాటు కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు. ఆ చదువుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఆ వైద్యుడిగా మందులు ఇవ్వడానికి తయారవుతాడు అనమాట. అంటే క్రియాశక్తిగా మారిపోతుంటాడు. మనం ఆ పని చేస్తాం. ఫస్ట్ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 అనేవి ఎప్పుడు ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ పని చేయాలి అనే సంకల్పం లేదా ఇచ్ఛ కలిగి ఉంటామో అప్పుడు ప్రకృతిలో మనకు దానికి చెందినటువంటి జ్ఞానశక్తిని మొత్తం కూడా మనకు వస్తుంది. ఆ జ్ఞానం ప్రకృతిలోంచే వస్తుంది. శాస్త్రవేత్తలు ఆ సూత్రాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు డాల్టన్ లేకముందు డాల్టన్ థియరీ లేదు. ఆయన ప్రకృతిలో ఉన్న సూత్రాన్ని కనిపెట్టాడు. అప్పుడు తర్వాత శాస్త్రవేత్తలు ఆ సూత్రాన్ని ఉపయోగించుకున్నారు. ఆ విధానము ఆధ్యాత్మికవేత్తలు ఉపయోగించుకోవడం లేదు. సో మీకైనా
అదే జరుగుతుంది. ప్రకృతిలో మీరు ఏది కావాలనుకుంటే అదే జరుగుతుంది. అయితే మీ ఇచ్ఛాశక్తి సరిగా ఉండాలి. ఈ ఇచ్ఛాశక్తి ప్రకృతిలో అందరికీ లభిస్తుంది. ప్రకృతిలో సమస్యతో పాటే జవాబు కూడా ఉంటుంది. ప్రకృతిలో సమస్యలాగా ఉండదు. సమస్య జవాబు రెండూ కలిసే ఉంటాయి. సమస్య అనేది మనలో నేను ఈ సమస్యను నివారించుకోవాలి అనే ఇచ్చ కలుగజేస్తుంది. సమస్య వచ్చినప్పుడు మీరు బాధపడతారు తప్ప సమస్య నివారణ కోసం ప్రయత్నం చేయరు. గురువు దగ్గరికి వెళితే ఆయన మీ సమస్య గురించి మాట్లాడు, నివారణ గురించి మాట్లాడతాడు. సో మీరు కూడా గురువులాగానే ఆలోచిస్తే నివారణ ఖచ్చితంగా లభిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఇలాగే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. శాస్త్రవేత్తలు ఈనాడు క్యాన్సర్కు మందు తెలియదు, అయినా దానికి మందు కనిపెడతామని చెప్తారు. పైగా దాని మీద వారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. చివరికి ఎప్పుడో పరిష్కారం లభిస్తుంది. అంటే క్యాన్సర్ గురించి తెలియని వ్యక్తులు, సంస్థలు దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం వారికి నిధులు సమకూరుస్తుంది. ఎవరికి? వైద్యులకి. వారు ఆ దశలో ఆలోచిస్తారు కాబట్టి. వారికి మందు తెలియదు కానీ ఆలోచించే విధానం తెలుసు. ఆ ఆలోచించే విధానం తెలిసిన వారు మందు కనిపెట్టడానికి రోజు క్యాన్సర్ సంస్థకు ఊరికనే వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారా? అలా రారు. వెళ్ళి దాని గురించి ఎన్నో ప్రయోగాలు చేస్తారు. సో తిరిగి చేసిన ప్రయోగాలు అవగాహన చేసుకొని మళ్ళీ చేస్తారు. చివరికి ఎప్పుడో మందు వస్తుంది. సో క్యాన్సర్కు మందు కావాలి అని ఆలోచించడమే జపం. దానికి తగ్గ ప్రయోగాలు చేస్తాడు. శాస్త్రవేత్తలు జ్ఞానమును ఆచరణను కలుపుతున్నారు కనుక పరిపూర్ణంగా జ్ఞానం ఉండాలి, క్రియ ఉండాలి. అందుకని ప్రదక్షిణ ఏ ఆకారంలో ఉండాలి అంటే 8 ఆకారంలో. మందు కనిపెట్టడానికి ఎలా ఆలోచించాలో శాస్త్రవేత్తలకు తెలుసు. ఇక్కడ 8 ఆకారం అంటే ఏంటి? ఇక్కడ మనము ఒక కోరిక ఉంది, లేదా మనకు ఏదో ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య తీరాలి అంటే ఏం చేయాలి? మనం ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? మనకు ఆలోచన తెలియదు. మనకు ఆ సమస్య లేదా మనకేదో కోరిక, ఒక లక్ష్యం మనకేదో ఉంది, అది కావాలి, అది నాకు కావాలి, అది ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి ఏం కావాలి? మనకు సాధన చేయాలి. సాధన ఎలా సాధన చేయాలి? ఈ సాధన చేయడానికి మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఊరికైనా సాధన చేయలేం మనం. ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది అంటే సజ్జన సాంగత్యం. వాళ్ళు సాధించారు ఆల్రెడీ గతంలో. సాధించిన వాళ్ళ దగ్గర మనం వాళ్ళతోనే మన అనుభవాలను పంచుకోవాలి. సో మనం తెలుసుకోవాలి. తర్వాత సజ్జన సాంగత్యం, తర్వాత స్వాధ్యాయం. ఎంతోమంది సాధించిన వాళ్ళు ఉన్నారు. సాధిస్తున్న వాళ్ళు, సాధించిన వాళ్ళు, మనం సాధించాల్సిన వాళ్ళు. మనం ధ్యానం చేయాలి. సో మనకు అది కావాలి అంటే మనం ధ్యానం చేయాలి, సాధన నిరంతరం చేయాలి. ఆ సాధన చేయడానికి ఇన్స్పిరేషన్ మనతో పాటు సాంగత్యం చేస్తున్న వాళ్ళు, అంతకుముందు సాధించిన వాళ్ళు, అది స్వాధ్యాయం. ఈ 3 నిరంతరం జరుగుతుండాలి. ఎప్పుడైతే మనం నిరంతరం అది చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఏదో ఒక రోజు మనం దాన్ని సాధించగలుగుతాం. అది నిరంతరం. ఇక్కడ తెలిసిన దాన్ని చేయడం అనేది వృత్తాకారం. ఇక్కడ 8 ఆకారంలో ఉండాలి మన సాధన. ఈ 8 ఆకారంలో మనం ప్రయోగం చేయాలి. 8 ఆకారం అంటే ఏంటి? మనం తెలుసుకున్న దాన్ని చేస్తూ, అంటే తెలిసింది ఏంటి? ధ్యానం తెలుసు, సజ్జన సాంగత్యం తెలుసు, స్వాధ్యాయం తెలుసు. దాన్ని మళ్ళీ ప్రయోగం మనం దాంట్లో అమల్లో పెడతాం. అది 8. తెలిసింది చదవడం, సజ్జన సాంగత్యం చేయడం, తెలియని దానికోసం మళ్ళీ వెతకడం, అంటే రిపీట్, మళ్ళీ తిరిగి చేసిందే చేయడం, అది వచ్చే వరకు చేయాలి. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానం వచ్చిందో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక వైద్యుడికి ఒక రోగానికి మందు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఆ మందు ఇచ్చేస్తాడు. అంటే వృత్తాకారంలో ఉంటుంది. నీకు తెలిసిందే చేస్తావు నువ్వు. రిపీట్. తెలిసింది చేయడం అనేది, నీకు తెలిసిన జ్ఞానాన్ని ప్రవర్తించడం అనేది వృత్తాకారం సాధన ప్రయోగం. అదే తెలియంది 8 ఆకారం. సో నువ్వు తిరిగి మళ్ళీ చేయడం అనమాట. ఒకటి చేయడం, అది అవ్వలేదు, మళ్ళీ ఇంకొకటి తెలుసుకొని చేయడం. ఇట్లా రకరకాలుగా మనం అంటే చేయవలసింది 3. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే అనేక పుస్తకాలు, అవి నిరంతరం చేయాల్సిందే, చదవాల్సిందే. సో
శాస్త్రవేత్తలు జ్ఞానాన్ని ఆచరణ రెండు కలుపుతున్నారు కనుక పరిపూర్ణంగా జ్ఞానం ఉండాలి, క్రియ ఉండాలి. అందుకని ప్రదక్షిణ అనేది 8 ఆకారంలో. సో మందు కనిపెట్టడానికి ఎలా ఆలోచించాలో శాస్త్రవేత్తలకు తెలుసు. అంటే ప్రఖర ప్రజ్ఞ అంట, ఆలోచన విధానం. తర్వాత సజల శ్రద్ధ అంటే మందు లభిస్తుంది. అలాగే నిత్య జీవితంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు మనకు తెలియాలి. అలాంటి తెలియని సమస్యలకు మనం 8 ఆకారంలో, తెలియని వాటికి 8 ఆకారంలో ప్రదక్షిణ చేయాలన్నమాట. ప్రకృతిలో ఈనాడు మనిషికి తెలియని సమస్య ఏంటంటే కలిసి ఎలాగా జీవించాలి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇతరులతో మనం కలిసి ఎలా జీవించాలి తెలియదు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం అది తెలుసుకుంటాం. అందుకనే మనం ధ్యాన మహాచక్రాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం తెలుసుకోవడం కోసం, అందరితో కలిసి ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసమే మనం ఈ ధ్యాన మహాచక్రాలు చేసేది. సో భా అంటే వెలుగు, రథము అంటే ఇష్టం. మనకు ఈనాడు వెలుగు మీద ఇష్టం లేదు, కోరికల మీద ఇష్టం ఉంది. మహాభారత యుద్ధంలో 8 సంఖ్యలో జన్మించినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు భీష్ముడు, ఇంకొకరు కృష్ణుడు. సో ఇక్కడ భీష్ముడి కంటే ముందు చనిపోయారు 8 మంది. అలాగే కృష్ణుడి కంటే ముందు పుట్టిన 7. భీష్ముడి కంటే ముందు 7 చనిపోయారు ఆమె తల్లి ద్వారానే. కృష్ణుడి కంటే ముందు 7 చనిపోయారు కంసుడి ద్వారా. సో ఇది మహాభారతం ఇది అంటే 8తో ముడిపడి ఉందన్నమాట ఈ యొక్క మహాభారత యుద్ధం అనేది. సో కాబట్టి మహాభారతం తప్ప సృష్టిలో ప్రతి సమస్యకు ఒక జవాబు ఎప్పుడూ ఉన్నది. మరి అప్పుడు ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే వృత్తంలో చేయాలి. అంటే మన దగ్గర సమస్యలకు అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి, ఆల్రెడీ కనిపెట్టబడినాయి. కాబట్టి మనం వృత్తాకారంలోనే, సౌరమండలంలో ప్రతిదీ వృత్తంలోనే తిరుగుతుంది. పరమాణువులో కూడా వృత్తాకార పరిక్రమ జరుగుతుంది. సో మన పరమాణువులు, మన లోపల అణువులు, పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వృత్తాకారంలోనే పరిక్రమ జరుగుతుంది. సో వైద్యుడు ఏం చేశాడు అంటే సమస్య, మనము ఈ ప్రదక్షిణ అనేది మనం ఎందుకు చేస్తాం వృత్తాకారంలో అంటే మన శరీరంలో పరమాణువులు వృత్తాకారంలో చేస్తున్నాయి. మనం ప్రతి సమస్యకు ఇదే రొటీన్ మనకు తెలుసు. సమస్యకి పరిష్కారాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారం ఏం చేయాలి? ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. ఈ 3 చేస్తుంటే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో దొరకని పరిష్కారం అంటూ ఏది లేదు. చూడండి, కరోనా అన్నారు, దానికోసం మేము వ్యాక్సిన్లు అది ఇది అని బీభత్సంగా ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళు రిపీటెడ్గా చేస్తున్నారు ఎన్నో ప్రయోగాలు 8 ఆకారంలో. కానీ మనం ఆధ్యాత్మిక తెలిసిన వాడు ధ్యానము, సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయం చేయండి, మీకు ఏ కరోనా రాదు తెలుసు. ఇది మనకదే, ధ్యానమే మన యొక్క వ్యాక్సిన్, సజ్జన సాంగత్యమే మన వ్యాక్సిన్, మన స్వాధ్యాయమే మన వ్యాక్సిన్. ఎవరైనా ఆధ్యాత్మికంగా సజ్జన సాంగత్యం చేసిన వాళ్ళు, ధ్యానం చేసే వాళ్ళకి వచ్చిందా కరోనా? రాదు. మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన యొక్క శక్తి పెరుగుతుంది, మనకి ఎలాంటి వైరస్లు కానీ ఏది అటాక్ కాదు. కాబట్టి మనకు 8 ఆకారంలో ప్రదక్షిణ అక్కర్లా. సో ఎప్పుడు కావాలి 8 ఆకారంలో మనకు ప్రదక్షిణ ఎప్పుడు కావాలి అంటే ఆచరణ తెలియకపోతే. ఆలోచన విధానం సరిగా ఉన్నా లాభం లేదు, ఆచరణ ఉండాలి, దానికి తగిన నియమాలు మనకు తెలిసి ఉండాలి. సో రాజనీతిజ్ఞుల యొక్క సాధన వనరుల మీద ఆధారపడింది. సో ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉండాలంటే వనరులు కావాలి. అలాంటి ఆలోచన ఉన్నవారు ఈ దిశలో సాధన చేసుకోవాలి, ఫలితాలను ఖచ్చితంగా పొందుతాం మనం. సమూహాలుగా మాత్రం అంటే సమూహములు మాత్రం ముక్కలు కాకూడదు. మహాభారత నిర్మాణం జరగాలంటే అందరూ ఏకత్రితం అవ్వాలి. మహాలక్ష్మి సాధనతో మనం రాజకీయ రంగంలో ప్రవేశించవచ్చు. వనరులు సమకూర్చుకున్న తర్వాత వారు ఈ వనరులను మహాభారత నిర్మాణానికి ఉపయోగించాలి. రాజనీతిజ్ఞులు గీత ఒక అధ్యాయము, మహాభాగవతం ఒక అధ్యాయం నిరంతరం మనం చేస్తూ ఉంటే ఆ నిజమైన ఆ నాయకుడి యొక్క సత్తా అనేది పెరుగుతుంది. అంటే ఈ రోజున ఆధ్యాత్మికత, భగవద్గీత అనేది ఎందుకు ప్రచారం చేయబడుతుంది అంటే ప్రజల్లో ఆ భగవద్గీత ఎవరికైతే తెలుస్తుందో వాళ్లకు సరి అయిన ఆలోచన విధానం అనేది పెంపొందించబడుతుంది. సో ఆ సత్తా అనేది పెరుగుతుంది. నిజమైన నాయకుడికి ఉండాల్సింది ఏంటి అంటే సత్తా. సమస్యలు వచ్చినప్పుడు సరిగా ఆలోచించేటువంటి సత్తా కావాలి. ఈరోజు ఆధ్యాత్మికత ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు, వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని
సత్తా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ప్రజల్ని ఏది చెబితే అది చేయరు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. అతి భయంకరమైన పరిస్థితుల్లో కూడా అనుచరులు అతని మాట వినాలి. ప్రజాభిప్రాయాన్ని మార్చేవాడు నాయకుడు కానీ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళేవాడు నాయకుడు కాదు. సో అలాంటి నాయకుడు 100 మందిని అనుసరిస్తున్నాడన్నమాట. నిజమైనటువంటి సత్తా ఉన్న నాయకులు ఎప్పుడు కూడా ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఈ 3 భగవద్గీతను ఎప్పుడైతే పారాయణ చేస్తారో అప్పుడు వాళ్ళ యొక్క రాజనీతిజ్ఞత అనేది నిద్రలేస్తుంది అనమాట. సో అవి పారాయణ చేస్తే మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి రాజనీతిజ్ఞుడు నిద్రలేపుతాయి. రాజకీయ బీజాలు ఉన్న వారిని నిద్రలేపుతాయి. అలాంటి వారు ఈనాడు నాయకులై పాలకులైతే మిగతా 4 సమూహాలు అంటే కళాకారులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారులు సరైన మార్గంలో పడతారు. దేశం బాగుపడుతుంది. మహాభారత నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటివి మిగతా 4 భాగాలు ఏంటంటే కళాకారులు. చూడండి, కళాకారులు అనేవి ప్రజల యొక్క చైతన్యాన్ని మారుస్తుంది, ప్రజల్ని ఆలోచన విధానానికి తీసుకెళ్తుంది. కళాకారుల ద్వారానే ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి. తర్వాత శాస్త్రవేత్తలు. ఈరోజు ఒక భయంకరమైనటువంటి ఒక కరోనా అనేది ప్రపంచం అంతా ఉంది. శాస్త్రవేత్తల వల్లనే మరి సరైనటువంటి మందులు అనేవి వస్తాయి. తర్వాత శాస్త్రవేత్తలు పర్ఫెక్ట్గా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రపంచం అనేది బాగుపడుతుంది. తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత వ్యాపారులు, ఉపాధ్యాయులు కూడా సక్రమంగా జ్ఞానవంతులుగా ఉన్నప్పుడే ఈ దేశం అనేది 4 ప్రధానమైనటువంటివి. ఒకటి కళాకారులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారులు. రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ 4 కరెక్ట్గా ఉంటారు. సో కాబట్టి అప్పుడే దేశం బాగుపడుతుంది. ప్రకృతిలో ఆ మార్పు వచ్చేసింది. తెలివైన వారు ప్రకృతికి అనుగుణ్యంగా మారతారు. మొదటి మార్పు రాజకీయ నాయకుల్లో వస్తుంది. వారి ఆలోచన విధానం మారుతుంది. గత కొంతకాలంగా మనం ఆ మార్పుని గమనిస్తున్నాం కూడా. సో వారి మార్పుకు ఆధారం వ్యాపారవేత్తలు. ఎందుకంటే వారిద్దరూ పరస్పర పూరకాలు కనుక వ్యాపారవేత్తకు శ్రీ మహాలక్ష్మి సాధన ఉపయోగపడుతుంది. రాజనీతిజ్ఞతలకు భగవద్గీత మరియు భాగవత పారాయణ ఉపయోగపడుతుంది. సో ప్రతి అమావాస్యకి మనం ఈ యొక్క సాధన అనేది చేయాలి. చేసినప్పుడు మనము గ్రూపుగా, సామూహికంగా మనం ఈ సాధన అనేది చేస్తే అప్పుడు ఈ సంపదలు అనేవి అద్భుతంగా వృద్ధి చెందుతాయి. సో దైవీ ప్రణాళికలో మనం పాలు పంచుకుంటాం. మనలో ఉన్నటువంటి దైవీ శక్తి ఉద్బోధన చెందడానికి ఈ కుండలిని శక్తి అవసరం. సో ప్రకృతిలో ఉన్న ఆ కుండలిని శక్తి ఈ యజ్ఞం అంటే ధ్యాన యజ్ఞం, మనం సామూహికంగా చేసేదే ధ్యాన యజ్ఞం అంటాం. సో యజ్ఞం అనేది మనం ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు మనలో కుండలిని శక్తి అనేది వృద్ధి చెందుతుంది. ఆ కుండలిని శక్తి అనేది అగ్నిశక్తి. సో అది దైవ కార్యాలకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో అది వ్యక్తిగతంగా ఉపయోగపడదు, అది ప్రపంచవ్యాప్తంగా అంటే మనకు కావాల్సింది మనకు ఎలాగో వస్తుంది, కానీ ప్రపంచంలో ఉన్న సంపద అనేది పెరుగుతుంది. సో దైవీ ప్రణాళికలో మనం పాల్గొనకుండా వ్యక్తిగత స్వార్థం చూసుకుంటే లాభం ఉండదు. కాబట్టి దైవీ ప్రణాళికలో భాగం మనం తప్పకుండా పాటించాలి. మనం తల్లిదండ్రులను ఎలా మార్చుకోలేమో గురువులను కూడా మార్చుకోలేము. ఈ విషయం మర్చిపోకూడదు మనం. అయితే గురు శిష్య సంబంధంలో మనం ఒకరినొకరు ద్వారా ఆ సంబంధం అంగీకరించబడుతుంది. ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి నాకు గురువు అని ఆయన్ను గురువుగా అంగీకరించినంత మాత్రాన ఏమీ అవ్వదు. గురువు అనబడే వ్యక్తి ఆ వ్యక్తి ఈ వ్యక్తిని శిష్యుడిగా అంగీకరించాలి. ఉదాహరణకు షిరిడి సాయిబాబా మీ గురువుగా అంగీకరించి మీరు సాధన చేసుకోండి. అయితే ఆయన కూడా ఏమి చెప్పాడంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళాలంటే ఒక గురువు ఉండాలి అని. గురు శిష్య సంబంధంలో మీరు మొదట ఏ గురువు దగ్గర ఉన్నారో ఆ గురువు దగ్గరే ఉండండి. ఆ గురువు మిమ్మల్ని ఇంకో గురువు దగ్గరికి కొన్నాళ్ళు శిక్షణ నిమిత్తం పంపిస్తాడు. ఆయన పంపిస్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. గురువు చెప్పినటువంటి పనులు చేయండి. ఆ చేయడంలో ఆధ్యాత్మిక జగత్తులో ఏ బాధ్యతనైనా వ్యక్తిగతంగా సొంతంగా స్వీకరించాలి. లేదా గురువు ఫలానా పని చెయ్యి అని స్పష్టంగా చెబితే ఆ పని చేయాలి. నేను ఆ పని చెయ్యి, ఆ ఫలానా పని చేస్తాను అని ముందుకు వచ్చిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు.
సో గాంధీ గారిని ఎవరైనా సరే అంటే ఈ రోజున సమస్యలు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో ఆ సమస్యలను గురించి నువ్వు ఆలోచనలో నీకు అది వచ్చింది అని అంటే ఆ పని చేయడానికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో దానికి కావాల్సినటువంటి పరిష్కారాలన్నీ నీకు దొరుకుతాయి. గాంధీ గారిని ఎవరు కూడా నువ్వు స్వతంత్ర ఉద్యమాన్ని సంగ్రామంలో పాల్గొనని చెప్పలా. ఆయన కానీ నిర్ణయించుకొని వెళ్ళాడు. ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడి ముందుకు వచ్చాడు. అదే నాయకత్వ లక్షణం. సో అలాంటి వాడు నాయకుడు అవుతాడు. నేను ఇచ్చిన కార్యక్రమం మనం వ్యక్తిగతంగా స్వీకరించి పనిచేయాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న నియమాలు భౌతిక జగత్తులో ఉన్న నియమాలు వేరుగా ఏమీ ఉండవు. మనం ఒక బాధ్యత అనేది అప్పగించి మనం అందరం కూడా సహకరించాలి. సో అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క మహాలక్ష్మి సాధన సామూహికంగా మనం ఎప్పుడైతే చేయాలని ఒక సంకల్పం చేసుకుంటామో అప్పుడు అది మనం ఎప్పుడైతే మనం అనుకొని చేసినప్పుడు ఆ సంపద అనేది సృష్టించబడుతుంది. మనం అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం చూస్తాం. ఇక్కడ రాముడికి వానర్లు ఏ విధంగా అయితే సహాయం చేశారు. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు మనం పత్రికారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ప్రపంచం అంతా 750 కోట్ల మంది ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఒక బుద్ధుడిగా తయారవ్వాలని, ప్రపంచంలో ఏ జంతువు కూడా చంపబడకూడదు అని, అంటే ప్రతి జంతువు రక్షించబడాలి, ప్రతి మానవుడు బుద్ధుడు కావాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం మనం ఉడతా భక్తి. సో ఉడత కూడా సహాయం చేసింది రాముడికి. ఆ రాముడికి చేసినటువంటి ఆ సహాయానికి మరి ఆ ఉడత అనేది ఎంత ఉద్ధరించబడింది. ఉడత చేసినప్పుడు మనం ఇంకెంతైనా చేయగలుగుతాం. కాబట్టి మన చేతనైనంత వరకు మనం ఈ యొక్క కార్యక్రమాలకు మనం సహాయాన్ని సహకారాన్ని అందించాలి. అందించినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం తప్పకుండా పొందుతాం. సో ఈ రోజున మనం ఈ కార్యక్రమాల్లో ఎవరైతే మనం పాలు పంచుకుంటున్నామో ఆనాడు రావణ యుద్ధంలో మరి మహాభారత యుద్ధంలో అంటే పాండవ కౌరవులు ఏదైతే యుద్ధం చేశారో ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దాంట్లో సహాయపడిన వాళ్ళే ఈరోజు కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. కాబట్టి అలా పాండవుల పక్షం వహించి ఉంటే శ్రీకృష్ణుడు అనుకున్నట్లు జరిగాయి. అంటే భీష్ముడు చూడండి, భీష్ముడు నేను భక్తుణ్ణి, నేను నీ భక్తుడిని అని చెప్పాడు. కానీ ఆయన శ్రీకృష్ణుడు చెప్పినట్టేనాడా? కానీ భక్తులందరూ కూడా భగవంతుడి మాట వినట్లేదు. నేను భక్తుడిని అని చెప్పుకుంటున్నారు కానీ ఆ భగవంతుడి మార్గంలో ప్రయాణం చేయట్లేదు. సో ఆ రోజు అలాగే నేను నీ భక్తుడిని అని చెప్తాడు భీష్ముడు, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎదురుగా పోరాడాడు. అదే ఆయన మాట చెప్పుంటే ఆ మహాభారత యుద్ధం అనేది ఆ విధంగా జరిగి ఉండేది. అలాగే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు ఉద్ధవుడు ఇద్దరు తీర్థయాత్రకు వెళ్తారు. బలరాముడే తన హలమును పట్టుకొని యుద్ధంలో ముందు నిల్చొని ఉంటే దుర్యోధనుడు వచ్చి అతని కాళ్ళ మీద పడి ఉండేవాడు. సో కాబట్టి కనుక వారు చేతగాని వారిలాగా మనం కూడా మనదే ఉందిలే అని చెప్పేసి మనం ఉండకుండా మనకు చేతనైనంత సహాయం సహకారం అనేది మనం అందించాలి. సో భారత యుద్ధంలో 18 అక్షౌహిణులు సేన నశిస్తే ఇప్పుడు మొత్తం మానవ జాతి అంతా నశిస్తుంది. అంటే ఆ రోజున ఆ భారత యుద్ధం వలన 18 అక్షౌహిణుల యొక్క సేన నశించింది ఆ రోజు. మరి ఈరోజు కనుక మనం కూడా నిద్రపోతే ఈ యొక్క యజ్ఞంలో మనం పాలు పంచుకోకుండా కనుక మనం ఉంటే మరి మనం కూడా మరి మొత్తం ప్రపంచం అంతా కూడా నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన చేతనైనంత మనం చేయాలి. ఈ సాధనలు అనేవి మనం సామూహికంగా చేయాలి. ఈరోజంటే మనం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేస్తున్నాం, కానీ ఇది సామూహికంగా మనం అంటే ఇది కూడా సామూహిక ధ్యానం కిందనే వస్తుంది. కాబట్టి మనం సామూహికంగా ఒక చోట కూర్చొని చేస్తే కనుక ఎక్కువ ఫలితాలు మనం పొందవచ్చు. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఇది ఒక యుద్ధం, అంటే ఆధ్యాత్మిక యుద్ధం. ఈ ప్రపంచంలో వనరులని మనం పెంచడము అనేది అంటే ఈ యొక్క సాధన, ఈ మహాలక్ష్మి సాధన అనేది ఎంత గొప్పది అంటే మనకు సంపద కావాలి. ఈరోజు ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ధ్యాన మహాచక్రంలో ఏం కావాలి?
వనరులు కావాలి. వనరులు కావాలంటే మనం ఆ రకమైన సాధన చేయాలి. అది ఎక్కడి నుంచైనా వస్తుంది. మనం సాధన చేయాలి. సాధన చేసినప్పుడు అది వస్తుంది, అంతే, సృష్టించబడుతుంది. ఈరోజు మనది రత్న సీమ అంటారు, రత్నాల సీమ, రత్న గర్భ. ఈ మన భూమి మీద భారతదేశంలో చూడండి, ప్రపంచంలో ఎక్కడ బంగారం లేదు. భారతదేశంలో ఉన్న బంగారం ప్రపంచంలో ఎక్కడ లేదు. సో ఇక్కడ ఈ బంగారాన్ని దోచుకోవడానికి ఎంతోమంది ఎన్నో దేశాల వాళ్ళు వచ్చారు. ఎంత దోచుకొని పోయినా ఇంకా ఇంకా ఉండేది. ఎన్ని షిప్పుల్లో ఎత్తుకొని పోయినా కానీ ఇంకా ఉండేది. అంటే ఏంటి అర్థం? అంత సృష్టి ఇక్కడ జరిగింది. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే మరి అది ఋషుల యొక్క గొప్పతనం. ఇక్కడ ఆధ్యాత్మిక తపస్సు. మనకు సంపద అనేది మనం భౌతికంగా చూస్తున్నాం మనం, కానీ మన ఆధ్యాత్మికంగా మనం ఆ సంపదలు సృష్టించగలిగే శక్తి మన దగ్గర ఉంది. అందుకనే మనం అమావాస్యకి ముందు 2 రోజులు లేదా ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత అమావాస్య, ఈ 3 రోజులు మనం ప్రతి నెల ఇది ఏదైనా ఒక సాధన ఒక సంవత్సరం పాటు చేస్తే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మనం సాధన చేయాలి. సో ఇక్కడ అంశదానం అంటే మన సంపాదనలో 10% ఖచ్చితంగా ఉండాలి. అలాగని మన శక్తికి మించింది ఇవ్వడానికి అప్పు చేసి అంశదానం ఇస్తే ఫలితం అప్పిచ్చినోడికి వస్తుంది. మనం అప్పులు తీసుకొని వేరే మనం దానం చేయాల్సిన అవసరం లేదు. మనకున్న సంపాదనలో మనం ఒక 10% కనుక దానం చేస్తే అది సమయదానం. ఖచ్చితంగా వారానికి లేక రోజుకు నేను ఈ పనికి ఇంత సమయాన్ని కేటాయిస్తానని నిర్ణయించుకోండి. లేదా మీ ఇష్ట ప్రకారం సమయదానం ఇవ్వండి. ప్రతిభాదానం, సమయదానంలో మీ ప్రతిభను చూపించండి. ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తించకండి. ఉదాహరణ, ప్రతిభాదానంలో మీ వాక్శక్తికి నిందారోపణకో లేక తప్పులను ఎత్తి చూపించడానికో దురుపయోగం చేస్తే మీరు అనుభవించే ఫలితాలు ఎలా ఉంటుందో ఊహించగలరా? మనుస్మృతిలో ఒక తప్పు ఒక శూద్రుడు చేస్తే 4 రూపాయలు, మరి వైశ్యుడు చేస్తే 8 రూపాయలు, క్షత్రియుడు చేస్తే 16 రూపాయలు, బ్రాహ్మణుడు చేస్తే 32 రూపాయలు, ఇలా ఉంటుంది. ఎవరు ఏ స్థాయిలో చేస్తే అంటే మనం అనవసరంగా మనకున్న సమయాన్ని మనం వేరే ఎవరినో విమర్శించడానికో లేకపోతే దూషించడానికో కనుక మన శక్తిని ఉపయోగించామంటే దానికి మనం మరి బ్రహ్మస్థాయిలో బ్రాహ్మణ స్థాయిలో ఉన్నాం. మనం ధ్యానం చేస్తున్నామంటే బ్రహ్మజ్ఞానంతో ఉన్నాం. 32 రూపాయలు అంటే 4 రెట్లు ఫలితాన్ని ఎక్కువ. శూద్రుడి కంటే, వైశ్యుడి కంటే, క్షత్రియుడి కంటే మరి మనం ఎక్కువ 4 రకాల ఫలితాలని మరి ఆ యొక్క ఆ ప్రభావాన్ని మనం పొందాల్సి ఉంటుంది అన్నమాట. నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రణాళికకి అనుగుణంగా, దైవీ ప్రణాళికకు వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. సో ప్రతిపాదనలో వనరులు ఉండొచ్చు. ఆశ్రమంలో వ్యవస్థ సరిగా ఉండేటట్లు చూడవచ్చు. ఆశ్రమం అంటే ఆశ్రమాలకి ఈ కార్యక్రమాలకి మనం చక్కగా సహాయం చేయొచ్చు, వంట చేయొచ్చు, యజ్ఞాల్లో పాల్గొనవచ్చు. సో ఇలా అనేక పనులు మనం రేపు ధ్యాన మహాచక్రంలో మనం అనేక శ్రమదానం చేయొచ్చు. సో ఋషులు, పరమ గురువులు దేనికోసం ఏడుస్తున్నారు ఈ రోజున అంటే మనందరం ఉన్నతంగా ఎదగాలని. ఈ 750 కోట్ల మంది అంటే ఉన్నతంగా మనం దేనికోసం, మన కోరికలు, మన అబ్బాయి పెళ్లి చేయాలనో లేకపోతే మనకి ఇల్లు కావాలనో ఆస్తులు కావాలనో వీటి కోసం మనం ఆలోచిస్తున్నాం. కానీ మరి ఆ గురువులు దేనికోసం 5000 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారంటే ఇక్కడ ఆధ్యాత్మికతని అభివృద్ధి చేయాలని, ఆధ్యాత్మిక ఈ ప్రపంచంలో నెలకొల్పాలని. సో ఈ యొక్క సాధన అనేది ఈ ఆధ్యాత్మికత అంతరంగంగా అంటే అదృశ్యం అయిపోయి ఉన్నటువంటి ఆధ్యాత్మికతని ఈ ప్రపంచంలో వెల్లివిరి చేయాలని ఆ పరమ గురువులంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం సహాయాన్ని అందించాలి, సహకారాన్ని అందించాలి. మన వంతు మనం అందులో బాధ్యతగా మనం ఈ కార్యక్రమాలను చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ 3 రోజుల పాటు అనేక విషయాలు తెలుసుకుంటూ ఈ సాధన ఎలా చేయాలి అనే విషయాలను మనం తెలుసుకొని సాధన చేద్దాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మనం చేయవలసిన సాధన
ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ఇది నిరంతరం జరగాలి. ఈరోజు విశ్వ ప్రణాళికకు అనుగుణంగా మనం జీవించాలి. అది అర్థం కావడానికి మనం పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం 7 రోజులు. విశ్వ ప్రణాళిక ఏంటి, ఈ ప్రపంచం అనేది ఎలా ఉంది, ఆ ప్రపంచం విశ్వంతో మనం అనుసంధానమై ఆ విశ్వం యొక్క ప్రణాళికని అనుగుణంగా మనం జీవించడానికి ఆ విశ్వం యొక్క జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం ప్రతి నెల పౌర్ణమి. ఆ యొక్క జ్ఞానంతో మనం ఈ 3 రోజుల పాటు అమావాస్య ధ్యానం చేస్తున్నాం. అది ఆధ్యాత్మిక విద్యని నేర్చుకోవడం కోసం, ఇది భౌతిక సంపదలను సృష్టించుకోవడం కోసం. మన యొక్క పృథ్వీతత్వంతో ఉన్నటువంటి శరీరంలో అగ్నితత్వాన్ని మన యొక్క శ్వాస మీద ధ్యాస ద్వారా, ఈ శ్వాస అనేది గురువు, ఒక అగ్ని, 5 అగ్నులు, ఒక 5 ప్రమిదలు, ఆ ప్రమిదల్లో మనం దీపాలు వెలిగించినట్లుగా ఒక అగ్ని యొక్క శక్తి, ఈ విశ్వశక్తి మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ప్రవహించి 5 ప్రాణాలుగా మారుతున్నాయి, అంటే 5 దీపాలుగా మారుతున్నాయి. ఈ 12 ఇటుకలతో కూడినటువంటి ఈ శరీరం పన్నెండు ఇటుకలు అంటే 12 స్కందములు. భాగవతంలో 12 స్కందములు, 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 స్కందాలకు ప్రతీక. ఇది పృథ్వీతత్వంతో ఉన్న శరీరం. ఈ శరీరంలో మన యొక్క జలతత్వం, ఈ రక్తం అనేది మన యొక్క సంస్కారం, మన యొక్క ధోరణి. ఒక మురికి గుంటలో ఉన్న నీరైనా సరే అగ్ని ద్వారా ఆవిరై, సూర్యుడి యొక్క శక్తి ద్వారా ఆవిరై మళ్ళా తిరిగి భూమి మీదకి పవిత్రమై తిరిగి వస్తాయి. అలాగే మన లోపల ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా శుద్ధి గావించబడతాయి ఈ అగ్ని శక్తి ద్వారా. మనం రోజు చేసేదే ఈ సాధన, ఈ ధ్యానం, కానీ తెలుసుకొని చేస్తున్నాం. భౌతికంగా చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, మనం పూజ, వ్రతం, స్తోత్రం, ఇలాంటి ప్రదక్షిణ, ఇవన్నీ ఏంటి అనే వాటి వెనక ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకొని అవి మనం సరైనటువంటి ఆధ్యాత్మికతను సాధన చేస్తున్నాం. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, మన లోపల సహజమైన శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఈ దేవాలయాలు అనేవి శక్తి క్షేత్రాలు. అలాగే పిరమిడ్లు శక్తి క్షేత్రాలు. శక్తి కేంద్రాలు. ఆ శక్తి కేంద్రాల్లో మనం ప్రదక్షిణ అంటే తెలియని విషయాన్ని నుంచి తెలియాల్సిన విషయం వరకు మనం వెళ్ళడమే ప్రదక్షిణ చేయాలి. అంటే నిరంతరం ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఇదే తిరిగి మనం చేయాలి. మనం గుండ్రంగా ప్రదక్షిణ ఎందుకు చేస్తామంటే మన లోపల ఉన్నటువంటి పరమాణువులో కూడా సర్కిల్లా తిరుగుతుంటాయి. ఈరోజు మనం ఏదైతే మన కోరిక, మన ఇచ్చ ఉందో, మనం తెలుసుకోవాలని ఉన్నదో, అది ఇచ్ఛాశక్తి. మనకు దేని మీద కోరిక ఉంది, దాన్ని సాధన చేస్తే ఈ సృష్టిలో ఉన్న
శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. తెలియని విషయం నుంచి తెలుసుకోవాల్సిన విషయం వరకు వెళ్ళడమే ప్రదక్షిణ. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం నిరంతరం చేయాలి. అదే సాధన. మనకి ఏదైనా ఇచ్చ, కోరిక ఉన్నప్పుడు శ్రద్ధతో మనం ఏదైతే కావాలని మనం సాధన చేస్తున్నామో ఆ సాధన చేసినప్పుడు ప్రకృతిలో ఉన్న హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మరి ఒక 10 నిమిషాలు సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి.